హలో వ్యూవర్స్, యు ఆర్ వాచింగ్ తెలంగాణ కింగ్ మేకర్ యూట్యూబ్ ఛానల్. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో మనం మొన్ననే చేసాం కదా, అది ఆల్మోస్ట్ చాలా పెద్ద హిట్ అయింది. సో అందుకనే పార్ట్ 2 ఉంది. నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 4 కూడా, పార్ట్ 5 కూడా ప్లాన్ చేశాను. సో మీరు ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా, చాలా ఓపికగా చూడాలని కోరుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఫస్ట్ చూడండి, మనం రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో రైల్వే స్టేషన్ ఏంది ఇట్లా ఉందని మీరు కంగారు పడకండి. ప్రజెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయినాక ఇది ఒక తాజ్ మహల్ లెక్కల, చార్మినార్ లెక్కల చాలా బాగుంటుంది. సో మీరు అప్పుడు ఒకసారి విజిట్ చేసి చూడండి, అప్పుడు కానీ కాళ్ళు తిరిగి కింద పడరు. బాయ్ బాయ్ టాటా. సో ఇక్కడ మీరు స్టేషన్ నుంచి ఒకసారి బయటకు వచ్చి చూస్తే మీకు ఒక చిన్న మసీద్ కనబడుతుందండి. ఇది కొంచెం ఫేమసే ఇక్కడ. ఒక 10,000 మంది ఒకసారి ఇక్కడ కూర్చొని నమాజ్ చేస్తారండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్. మీరు వీలైతే ఒకసారి విజిట్ చేయండి. అలాగే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి గాంధీ పార్కు ఉంటుందండి. ఈ గాంధీ పార్క్లో స్పెషాలిటీ ఏంటిదంటే కోహినూర్ డైమండ్ అండ్ నెమలి సింహాసనం కూడా ఇక్కడ ఉంటుంది. సో అందరు విజిట్ చేయండి. గైస్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు జిల్లా లైబ్రరీ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు చాలామంది నిరుద్యోగులు చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. లోపల మీరు కూడా వెళ్ళి చదువుకోవచ్చు అండి. మంచిగా కుర్చీలు ఉన్నాయి, చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేయండి. మనకి ఇక్కడ లైబ్రరీ నుంచి బయటకు వచ్చినట్టయితే మార్కెట్ ఏరియా కనబడుతుందండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా పెద్ద మార్కెట్. మంచిర్యాల అంటే ఆ జిల్లాలో పెద్ద మార్కెట్ అంటే ఇదే. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయండి. సో మనకు ఏది కావాలనుకున్నా ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతుందండి. అది కూడా మనకు చాలా అందుబాటులో ఉన్న ప్రైజెస్లో మాత్రమే దొరుకుతుంది. సో మీరు ఒకసారి విజిట్ చేసి కొనుక్కోండి. చాలా బాగుంటాయండి. ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. సో నెక్స్ట్ మీరు మంచిర్యాలలో చూడాల్సిన అతి ముఖ్యమైన ప్లేసులలో ఒకటి ఏంటంటే ఇది మార్కెట్ ఏరియా అండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్ నుంచి బయటకు వచ్చేతోటే ఎక్కువ వచ్చేసి షాపింగ్ మాల్స్ ఉంటాయి. మంచిగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. అలాగనే కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పెళ్ళికి ఎవరైనా పెళ్ళి పెట్టుకుంటే అందరు వచ్చి ఇక్కడనే కొనుక్కుంటారండి, పెళ్లి బట్టలు సంథింగ్ ఏదైనా కానీ. సో చాలా రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఉందండి. సో దాని పక్కనే వచ్చేసి మనకు చెన్నై షాపింగ్ మాల్ ఉంది. చాలామంది ఇక్కడ వచ్చి విజిట్ చేసి బట్టలు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయండి, చాలా అంటే చాలా. సో ఎవరైనా దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మంచిగా ప్లాన్ చేయండి, మీకు మంచి వర్కౌట్ అవుతుంది, ప్రాఫిట్గా ఉంటుంది. సో సీసీ కెమెరాలు కూడా పెద్దగా లేవండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు మెన్స్ క్లబ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి బట్టలు వచ్చేసి అక్కడ. సో ఇంకా కనుక మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి షాపింగ్ మాల్ ఏరియా అండి. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో చూడాల్సిన ప్లేస్లలో అతి ముఖ్యమైనది జిల్లా పరిషత్ హై స్కూల్ అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 10th వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఎడ్యుకేషన్ వచ్చేసి. ఈ స్కూల్కి వచ్చేసి మంచిగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి, చాలా బాగుంటుంది హాస్టల్ వచ్చేసి. సో మీరు మీ పిల్లల్ని కనుక ఇందులో జాయిన్ చేస్తే మాత్రం మంచిగా చదువుకొని మంచిగా బాగుపడతారు అని అనుకోకండి. సో ఇదండి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. సో తప్పకుండా చూడండి దీన్ని. ఇప్పుడు మనం స్కూల్ నుంచి బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చినట్టయితే ఏంటంటే ఇదంతా బస్టాండ్ ఏరియా కింద వస్తుందండి. మనం బస్టాండ్ వెళ్ళే రూట్లో మనకు సిఎంఆర్ అనేది పెద్ద షాపింగ్ మాల్ కనబడుతుందండి. ఇది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి నైట్ అయితే. సో ఇప్పుడైతే మనం బస్టాండ్ దగ్గర ఉన్నామండి. సో మనం బస్టాండ్ లోపలికి వెళ్దాము. సో ఇది మంచిర్యాల జిల్లా బస్టాండ్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అత్యధిక ప్లాట్ఫామ్స్ ఉన్న బస్టాండ్లలో ఇదొకటి మంచిర్యాల జిల్లా. దీనికి వచ్చి సపరేట్ బస్సు డిపో కూడా ఉందండి. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మన మంచిర్యాల జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. సో నేను కొంచెం టైం లేకపోవడం వల్ల నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి షూట్ చేయలేకపోతున్నాను. సో మీరు అందరూ ఏమనుకోవద్దు. సో దానికోసమని ఈ బస్టాండ్ని చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది జనాభా ఉంటారు, ఎప్పటికీ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికే బస్సెస్ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కూడా వచ్చి ఇక్కడి నుంచే బస్సు ట్రావెల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.